మార్కాపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు మంత్రి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆలయ కమిటీ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణపై విమర్శలు చేస్తూ తిరుపతి ప్రసాదం, దేవాలయాల అభివృద్ధి వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాట్లు ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందని, త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు.